మేము హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే ఎక్కువ మందికి చెప్పినాం, ఇది మోదీ తీసుకొచ్చిన చట్టము అందరికి ముస్లింస్ వ్యతిరేకంగా ఉన్న విషయం ఆల్రెడీ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక పిలుపునిచ్చినాం. సో దానికి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 వీక్ 10 డేస్ స్పాన్ లను 1000 మంది జమ కావడం అనేది నిజంగా చెప్పాలంటే మేము కూడా ఊహించలేదు అంత పెద్ద జన సముదాయం వస్తుందని. సో పబ్లిక్ లో అంత హెసిటేషన్ ఉంది కాబట్టి వాలంటీర్గా వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చేపడుతున్నటువంటి ర్యాలీ కాబట్టి మీరు ఏమన్నా వాళ్ళని మొబిలైజ్ చేశారా? అంటే భారీగానే ఖర్చు కూడా పెట్టినట్టు కనిపిస్తా ఉంది కదా. మీరు అనుకున్నట్టు అసలు ₹1 ఖర్చు కాలేదండి. జనరల్ గా మీరు పొలిటికల్ పార్టీ పొలిటికల్ మీటింగ్స్ పెట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే పబ్లిక్ మొబిలైజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మేము పెట్టిన ఖర్చు ఖాళీ వాటర్ ప్యాకెట్లు ప్లస్ ఖాళీ బటర్ మిల్క్ ఇవ్వడం, ఇది కూడా మేము ₹1 ఖర్చు పెట్టలేదు. వాలంటీర్ గా కొంత ఎన్జిఓస్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసారు. అక్కడ మేము మాకు తెలిసిన వాళ్ళు కొంతమంది, తెలియని వాళ్ళు చాలా మంది వచ్చేసి వాటర్ బాటిల్స్ ఇవ్వడం అనేది రెగ్యులర్ సప్లై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ₹1 ఖర్చు కాకుండా ఇంత పెద్ద యాక్టివిటీస్ ఇంత పెద్దగా జనాలు వచ్చారంటే పబ్లిక్ లో ఉన్న అంటే వ్యతిరేకత ఎంత ఉందనేది డెఫినెట్ గా ప్రభుత్వాలు గ్రహించాలి. ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో పబ్లిక్ ఒపీనియన్ బట్టి మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. మోనార్క్ పాలనకు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా దానికి రిజల్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది.